ఇక దేశంలోనే రామ మందిరం మీద చాలా చర్చ జరిగింది, అయోధ్య రామ మందిరం మీద. అటువంటి అయోధ్య రామ మందిరంలో దాదాపు 70 రోజులు 40కి పైగా చోరీలు జరిగినది ఒక చర్చ. ఒక్కొక్కరు ఇంట్రెస్ట్లకు ఇచ్చుకోరు అక్కడ చోరీ చేసిన డబ్బులు నగలు అనేటు ఒక చర్చ జరుగుతుంది. సో ఈ రామ మందిరం మీద మీ కామెంట్ ఏంటి సార్? రామ మందిరం ఒక్కటే కాదు, దేశంలో చాలా గుళ్ళల్లో ఇదే తంతు జరుగుతుంది. తిరుపతిలో కూడా జరుగుతుంది, రామ మందిరంలో జరుగుతుంది. ప్రతి ఎక్కడైనా కూడా డబ్బు ఎక్కడైతే, బంగారం ఎక్కడైతే నిల్వ ఉందో, డబ్బు ఎక్కడైతే నిల్వ ఉందో దేవాలయాల దగ్గర అక్కడ అవినీతి విపరీతంగా జరుగుతుంది. సో అవినీతి వెనుక ఉన్నది ఎవరు? ఇప్పుడు ప్రభుత్వం సపోర్ట్ లేకపోతే అవినీతి జరిగే ప్రశ్నే లేదు అక్కడ. అంత నిఘా ఉండి సీసీ కెమెరాలు ఉండి అంత ఉన్నా కూడా అవినీతి జరుగుతుందంటే మరి పూజారులు మరి నిజాయితీ పరులు అక్కడ. ఇప్పుడు అక్కడ ఎక్కువ పూజారి వ్యవస్థలో వాళ్ళ దగ్గరే ఉంటుంది కదా, సిస్టమ్ అంతా వాళ్ళ దగ్గరే ఉంటుంది కదా. రామాలయం అంతా ఎవరి దగ్గర ఉంటుంది? బ్రాహ్మణులైన పూజల దగ్గర ఉంటుంది. అక్కడ ఎక్కడ ఏ దేవాలయం అయినా బ్రాహ్మణులైన పూజల దగ్గర ఉంటుంది. మరి బ్రాహ్మణులైన పూజారులు బాధ్యత వహించాలిగా. ఇలా దానికి వాళ్ళ మీద శిక్ష పడాలి కదా వాళ్ళకు. మరి వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు మోడీ ప్రభుత్వం? ఎందుకు మౌనంగా ఉన్నాడు మోడీ? ఇప్పుడు అయోధ్యలో జరుగుతూ ఒకటి, తిరుపతి జరుగుతూ ఒకటి కాదు కదా. ఇక్కడ జరిగిన అవినీతి కదా. దొంగతనం ఒక ఇంటి దొరికితే దొంగతనము, లేకపోతే గుళ్ళ జరిగితే దొంగతనం కాదు కదా. దొంగతనం ఇక్కడే దొంగతనమే. సో కాబట్టి దొంగతనానికి మరి నువ్వు నోరు మూసుకుంటే ఇట్లా 72,000 కోట్ల రూపాయలు దాకా ఇప్పటిదాకా మొత్తం చేతులు మారినాయనే విషయంలో మరి అంత పెద్ద కుంభకోణం జరిగినప్పుడు, అంత పెద్ద అవినీతి జరిగినప్పుడు, అంత పెద్ద దొంగతనం జరిగినప్పుడు అరెస్ట్లేవి? ఓకే, విచారణ పేరు మీద కాలయాపన చేయడం తప్ప. సో కాబట్టి నేనేమంటానంటే మోడీకి చిత్తశుద్ధి ఉంటే, రాముని సొమ్మునే ఇంత దుర్మార్గంగా దోపిడీ చేస్తున్నారంటే ఇక దేశం సొమ్ము ఎట్లా దోపిడీ చేస్తారన్నట్టు. ఒక దేవుని సొమ్మునే ఇంత దుర్మార్గంగా దోపిడీ చేస్తున్నారంటే ఇప్పుడు రాజకీయ నాయకులుగా అదే రాముని పేరు చెప్పుకునే బీజేపీ ఎంత దేశ దోపిడీ చేయాలి? ఓకే, పిఎంఓ ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫీసులోనే దాదాపు 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందనేది లెక్కలే చెప్పలేదు అంటున్నారు. అది కాగ్ రిపోర్ట్లో. అసలు మరి దానికి మరి మోడీ సమానం చెప్పాలి కదా. రామాలయంలో అన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరిగినప్పుడు మోడీ సమానం చెప్పాలి కదా. మరి రాముని బొమ్మ పెట్టినంత మాత్రాన ఇవాళ మీరు నీ పవిత్రులు కారాడా? అక్కడ పవిత్రంగా రాముని యొక్క రామాలయాన్ని అతి పవిత్రంగా ఉంచడమే మీ యొక్క చిత్తశుద్ధి నిదర్శనం. అక్కడ యోగి ఒక సన్యాసి, మరి యోగి సన్యాసి పాలనలోనే ఇంత దుర్మార్గమైన అవినీతి, ఇంత దుర్మార్గంగా నడుస్తుంటే, అంటే అయోధ్య దేవాలయంలోనే దుర్మార్గులు ఉంటే ఇక సమాజంలో ఎంతమంది ఉండాలి? ఎన్ని నేరాలు జరగాలి? సో కాబట్టి ఖచ్చితంగా తక్షణమే యోగి రాజీనామా చేయాలి. మోడీ ఇమీడియట్లీ దీని మీద స్పందించి దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా దేశంలో ఉన్న అన్ని దేవాలయాల మీద ఆడిట్ నిర్వహించాలి. అన్ని దేవాలయాల ఆడిట్ మొత్తం డబ్బంతా కూడా, ఆ డబ్బు బంగారం కానీ ప్రజలకు ఇవాళ నిల్వ ఉంచి, ప్రజలకు గవర్నమెంట్ దగ్గర నిల్వబెట్టుకొని దానికి కస్టోడియన్గా గవర్నమెంట్ ఉండి ఈ దేశంలో ఉన్న మొత్తం డబ్బును, ఆ బంగారాన్ని, నిల్వలన్నింటినీ కంట్రోల్ చేయగలిగితే దేశం డెవలప్ అవుతుంది చాలా. ఎందుకంటే ఇప్పుడు ప్రజల సొమ్మే కదా, ఏ దేవుడికి వేసినా ప్రజల సొమ్మే, ప్రజలే కదా అక్కడ వస్తే కానుకలేసేది, మళ్ళీ ప్రజలకు తిరిగి రావాలి కదా. సో కాబట్టి ఇవాళ ప్రజల సొమ్మును, దేవునికి వేసిన ప్రజల సొమ్మును మళ్ళీ తిరిగి ప్రజలకు సేవ చేసే విధంగానే ట్రస్టులు పనిచేయాలి తప్ప వ్యక్తులు దాన్ని దొబ్బడానికో మింగడానికో కాదు. సో ట్రస్ట్ అంటే ఏంది? నమ్మకం. ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసే దేవుని దగ్గరనే నమ్మకం లేకపోతే నీ ట్రస్ట్ అంతా అవినీతికి పాల్పడితే దేవుని సొమ్మునే మింగేస్తే ఇంకా దేశం సొమ్ము ఎంత మింగుతారు? ఓకే. సో కాబట్టి మోడీ తక్షణమే నోరు బయట నుండి రాగానే ఇక్కడికి నోరు విప్పాలి. ఎందుకంటే ఇప్పుడు పెద్ద ఎత్తున రేపు పార్లమెంట్ చర్చ జరుగుతుంది. పార్లమెంట్లో రేపు 3 కీలకమైన అంశాల మీద బిల్లు తీసుకురాబోతున్నావు. అదే దేశాన్ని మొత్తం కదిలించే బిల్స్. ఒకటి 50%, మొత్తం దేశంలో 50% సీట్లు పెంచాలనుకుంటున్నావు, డీలిమిటేషన్. సో 50% సీట్లు పెంచే పెద్ద చర్య ఒకటి ఉంది, ఒక చట్టం ఒకటి ఉంది. మహిళా రిజర్వేషన్ 33% చట్టం ఒకటి ఉంది. తర్వాత జమిలీ ఎన్నికల చట్టం ఒకటి ఉంది. ఈ 3 కీలకమైన చట్టాలు ఇప్పుడు బయటకు వచ్చే క్రమంలో, రేపు ఆమోదించే క్రమంలో పార్లమెంట్ సమ్మించాలిగా అయోధ్య విషయంలో. వాళ్ళ మొత్తం సమాజ్వాదీ పార్టీ కానీ మిగతా అన్ని పార్టీలు కూడా, ఇలా కాంగ్రెస్ కానీ మిగతా పార్టీలు అన్నీ కూడా అయోధ్య మీదనే పెద్ద ఎత్తున చర్చ పెట్టే అవకాశం ఉంది. మరి రేపు నీ యొక్క బిల్లులు అజ్జేయాలంటే నువ్వు జవాబు చెప్పాలి. అసలు అయోధ్య మీద నేను పలానా చేయబోతున్నా, పలాంది కమిటీ వేసాను, పలాంది చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నా అని చెప్పేసి నైతిక బాధ్యత వహించి ఆయన యోగి రాజీనామా చేయాలని చెప్పాలి. లేదంటే యోగి మీద చర్యలు తీసుకోవాలని చెప్పాలి, ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని చెప్పాలి. ఏదో ఒకటి మాట్లాడాలి కదా. మరి ఇట్లా మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారంటే ఇది ఏమన్నా అదొక దేవాలయ పూజారి ముచ్చట కాదు. ఇది పాలన.
ఈ దేశ పాలన, దేశ ప్రజల పాలన, ముఖ్యంగా రాముని బాధ్యత నీదే మోడీ. వాళ్ళ మోడీ దానికి యోగి మోడీ ఇద్దరే బాధ్యులు, వాళ్ళిద్దరే బాధ్యులు. సో వాళ్ళిద్దరు ఈ దేశంలోకి వెళ్ళి రేపు ఆయన ముఖ్యమంత్రిగా, ఆయన ప్రధానమంత్రిగా అర్హుడు కాదు. కరెక్ట్గా అయోధ్యలో జరిగిన విషయాలను కనుక చర్య మీద తీసుకోకపోతే మీ ఇద్దరు ప్రధానమంత్రిగా నువ్వు అర్హుడు కాదు, ముఖ్యమంత్రిగా ఆయన అర్హుడు కాదు. సో కాబట్టి కీలకమైన బిల్లులు వస్తున్న క్రమంలో పార్లమెంట్లో పెద్ద ఎత్తున ఈ దుమారం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మోడీ, యోగి ఇద్దరు బాధ్యత వహించి వీటి మీద తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ఆర్పీఐ పార్టీ అధ్యక్షుని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రధానంగా తెలంగాణలో కూడా ఎస్ఐఆర్కి సంబంధించి ఓటర్ల సవరణ జాబితా ప్రక్రియ జరుగుతుంది. సో దీని మీద చాలా గ్రామాలలో కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతున్నది. అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఈ ఫామ్ ఫిల్ చేయాలంటే కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు, ఒక చర్చ జరుగుతున్నది. సో మీరు ఏం చెప్తారు సార్ ఈ ఎస్ఐఆర్ మీద, మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఎస్ఐఆర్ అనేది జరిగే ప్రక్రియ, నిరంతరం జరిగే ప్రక్రియ. దాన్ని ఆపాలనే అధికారం ఎవరికి లేదు. ఎందుకంటే ఇప్పుడు రివిజన్ అనేది ఎలక్షన్ రివిజన్. ఎస్ఐఆర్ ఏంది? ఇప్పుడు ఆ రివిజన్ జరగకుండా దొంగ ఓట్లు పోవు. ఇప్పుడు నా ఒక్క ఇంట్లో 70 ఓట్లు, 80 ఓట్లు, 100 ఓట్లు ఎట్లుంటాయి? ఓకే, ఉంటే వాళ్ళ పిల్లలు ఉంటే 2-3 ఉంటారు, లేదా 5 ఉంటారు, 10 మంది ఉంటారు. కానీ ఒక ఇంట్లో 70 ఓట్లు ఎట్లుంటాయి? ఒక మనిషి పేరు 140 ఓట్లు ఎట్లుంటాయి? చచ్చిపోయిన వాళ్ళ రికార్డు తొలగించకుండా దొంగ ఓట్లు వాళ్ళ పేరు మీద వేస్తున్నారు. మీ ఓట్లు చాలామంది వాళ్ళు ఎప్పుడో చచ్చిపోయి ఉన్నారు. ఈవెన్ అట్లాంటి వాళ్ళ ఓట్లు కూడా వేస్తున్నారు కదా. మరి అటువంటిప్పుడు మీరు తొలగిస్తారంటే వచ్చే నష్టమేది? ఓకే, ఇప్పుడు చనిపోయిన వాళ్ళ ఓట్లు తొలగిస్తాము. దొంగ అట్లాగే డబుల్ ఓట్లు. నేనున్న ఫర్ ఎగ్జాంపుల్ మాది వరంగల్, ప్రాపర్ వరంగల్. అక్కడ ఒక ఓటు, నేను హైదరాబాద్లో ఒక ఓటు. నా ప్రొఫెషన్ ఇక్కడ, నేను నా సొంత ఊరు అక్కడ. ఆడైన ఓటు 2 ఓటు ఎత్తా, నేను అడిగిపోయేస్తా ఇడిగిపోయేస్తా అంటే ఎట్లా నడుస్తుంది? ఓకే, నడవదు కదా. ఎక్కడైనా ఒక దగ్గరే ఉండాలి. నా ఓటు వరంగల్లే ఉంది. నేను హైదరాబాద్లో ఓటు పెట్టుకోలేదు. నేను ఎందుకు పెట్టుకోలేదు? ఎక్కడో ఒక దగ్గరే ఓటు ఉండాలని చెప్పి ఎన్నికల ప్రక్రియలో క్లియర్గా ఉంది. మరి దాన్ని ఉల్లంఘించాలి ఒక అధ్యక్షుడి. కానీ మరి పార్టీలు ఎట్లా సపోర్ట్ చేస్తాయండి దొంగ ఓట్లను? పార్టీలు ఎట్లా సపోర్ట్ చేస్తాయండి? ఒక్కొక్కరి 140 ఓట్లు, 100 ఓట్లు ఎట్లా సపోర్ట్ చేస్తాయండి? చనిపోయిన ఓట్లు, దొంగ ఓట్లు వేసుకోవడానికి పార్టీ ఎట్లా సపోర్ట్ చేస్తాయండి? సో కాబట్టి ఇప్పుడు విదేశాల నుండి వస్తాడు వాడు, ఇక్కడ వచ్చి ఉంటాడు. ఇప్పుడు భూటాను, నేపాల్, లేదంటే ఇంకా ఇతర దేశాల నుండి వస్తాడు పర్మిషన్ లేకుండా వచ్చి ఇక్కడ ఉంటాడు. ఎందుకంటే మనకు చాలా ప్రాంతాల నుండి ఇప్పుడు బంగ్లాదేశ్ నుండి చొరబాటుదారులు వస్తున్నారు, రోహింగ్యాలు వస్తున్నారు, నేపాలీస్ వస్తున్నారు, వీళ్ళ భూటానీస్ వస్తున్నారు. వీళ్ళందరూ కూడా వితౌట్ పర్మిషన్తో వచ్చి ఇండియాలో ఉంటున్నారు. వాళ్ళకు అన్ని కార్డ్స్ వస్తున్నాయి. మరి 2002లో వీళ్ళు ఉన్నారా ఇక్కడ? ఉంటే ఎక్కడ ఉన్నారు? ఈ దేశ భూభాగంలోనే ఉన్నారా? మరి ఇవన్నీ బయట పడతాయి కదా. మరి విదేశీయులు ఎవరో కూడా తేలుతుంది కదా. సో అది కూడా ఒక భాగం, కూడా అది కూడా మంచి ప్రక్రియ కదా మనకి. సర్లో భాగంగా ఎవడు 26 ఏళ్ళ క్రితం ఎవడున్నాడు? వాడు చొరబాటుదారడా లేకపోతే ఈ దేశంలో పుట్టినోడేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా మదర్ ఉంది, నా ఓటు వరంగల్లో ఉంది. వరంగల్లో నా ఓటు ఉన్నప్పుడు ఫస్ట్ మా ఊర్లో వేసిన నేను ఓటు. నేను అక్కడికి వెళ్ళి వరంగల్ షిఫ్ట్ అయినా, వరంగల్ ఇల్లు కట్టుకున్నా. ఇప్పుడు నేను 2002లో నా ఓటు మా ఊర్లో వేసిన. ఎప్పుడైతే నేను వరంగల్ 2004లో ఉద్యోగం సంపాదించాను, నేను వరంగల్ ఇల్లు కట్టుకున్నా. నా ఓటు వరంగల్ షిఫ్ట్ చేసుకున్నా. ఇప్పుడు నా ఓటు వరంగల్ ఉన్నాక నేను హైదరాబాద్లో కూడా మళ్ళీ నేను ఓటేస్తానంటే ఎట్లా నడుతుంది? ఓకే, కాబట్టి ఇప్పుడు సార్ ప్రక్రియ ఏంది? ఇప్పుడు మా మదరు ఉన్న పేరు ఉంటుంది నాకు, మా మదర్ ఓటేసి ఉందా లేదా? ఇలా కామన్గా అక్షరముఖరణాలు కూడా ఓటేసానండి. ఎవరికి అది వాళ్ళు చూపెట్టే ఆధారం ఏంటిది? వాళ్ళు ఉన్నారా లేదా? మీ పేరెంట్స్లో ఎవరన్నా ఉన్నారా లేదా? బతుకుంటే బతుకుండు, లేదా చచ్చిపోతే చచ్చిపోయిండు, చెప్పండి సరిపోతుంది. ఇప్పుడు మా నాన్న చచ్చిపోయిండు, ఆయన పేరు మీద ఓటు లేదు, మా మదర్ బతుకుంది. ఇప్పుడు నేను మా మదర్ బతుకుంది కాబట్టి మా మదర్ పేరు చెప్పుకొని నా సర్లో మా మదర్ ఎంట్రీ చేసుకుంటా రిఫరెన్స్ కోసం. ఓకే, అంతే. తప్పెట్లయితుంది అది? ఇప్పుడు దానికి పెద్ద రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఇది. సో సరైన ప్రక్రియ అంటారు ఎస్ఐఆర్ అనేది? ఎస్ఐఆర్ సరైన ప్రక్రియ అనే నా అభిప్రాయం అండి. ఎందుకంటే అది అవసరం. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే నిజమైన ఓటర్దారులు ఎవరు? ఒక్కొక్క ఓటు వేస్తున్నారా? 10 ఓట్లు వేస్తున్నారా? దొంగ ఓట్లు వేస్తున్నారా? సరే, ఈవీఎంల మ్యానిపులేషన్ జరుగుతుంది, ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతుంది, లేదంటే ఈవీఎంలలో ఎక్కువ ఓట్లు పడుతున్నాయి, మన పోలైన ఓట్ల కంటే డబుల్ ఓట్లు పడుతున్నాయి. వాటన్నింటినీ మేనేజ్ చేయడం, వాటిని కంట్రోల్ చేయడం అనే దాన్ని నేను సపోర్ట్ చేస్తాను. కానీ సర్ ప్రక్రియను వ్యతిరేకిస్తానని నేను ఎందుకంటే సర్ ప్రక్రియ అనేది ఒక కాన్స్టిట్యూషనల్గా మనం రాసుకున్న ప్రక్రియ అది. రైట్. సో కాబట్టి ఖచ్చితంగా ఒక ఎలక్షన్ రివిజన్ అనేది జరగాల్సిందే. 10 ఏళ్ళకోసారి జరగాలి యాక్చువల్గా. ఇప్పుడు జరగలేదు, ఇప్పుడు జరుగుతుంది. దాన్ని మనం వెల్కమ్ చెప్పాలన్నా వ్యతిరేకించాలా? ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే ఖచ్చితంగా వెల్కమ్ చెప్పాల్సిందే.
ఏ పార్టీ అయినా, నా పార్టీ కాదు, ఏ పార్టీ అయినా సరే. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద సో ఆర్ఐపి రాష్ట్ర అధ్యక్షులు సో గాలి వినోద్ కుమార్ గారు కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు. సో ఖచ్చితంగా ఈటెల వ్యాఖ్యలు నేను సమర్థిస్తూ ఉన్నాను. మరి కాళేశ్వరం నీళ్ళు ఎత్తిపోయాల్సిందే, దాన్ని ప్రజలకు అవసరానికి దాన్ని ఉపయోగించాల్సిందని చెప్తా ఉన్నారు. మరోవైపు రేపు పార్లమెంట్లో మాత్రము ఖచ్చితంగా ప్రతిపక్షాలు మోదీని అయోధ్య చోరీ మీద కార్నర్ చేసే అవకాశం ఉంది. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా మోదీ మీద ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి. ఎస్ఐఆర్ను కూడా మేము వెల్కమ్ చేస్తూ ఉన్నాం. దొంగ ఓట్లు, బోగస్ ఓట్లు, మరి చొరబాటుదారుల ఓట్లని కూడా తొలగిపోవాలనేటువంటి ఒక కామెంట్స్ కూడా ఆయన చేస్తూ ఉన్నారు. కాబట్టి చూద్దాం భవిష్యత్తులో రాజకీయాలు ఎట్లా ఉండబోతున్నాయి, ఎటువంటి పరిణామాలకు దారి తీయబోతున్నాయి.